స్క్వేర్ 2 కూడా బాగా నచ్చిందా? ఢిల్లీ 2 బాగా ఎందుకు? చాలా బాగుంది. చాలా బాగుందా? కామెడీ బాగా నచ్చిందా? ఫైట్స్ అలా సాంగ్స్ నీకేమైనా బాగా నచ్చే సినిమా? ఫైటింగ్. సో రాధిక ఫస్ట్ రాధిక కనబడిందా టిల్లు 2 లోనే? ఫస్ట్ రాధిక కనబడిందా టిల్లు స్క్వేర్ కనబడిందా? కామెడీ ఎలా ఉంది సినిమాలో? చాలా బాగుంది. చాలా బాగుందా? ఓకే. చిన్నపిల్లలు చూడొచ్చా సినిమా అందరూ? ఏంది? చిన్నపిల్లలు అందరూ చూడొచ్చా సినిమాని? చూడొచ్చు. నేను జిల్లా పోయినా కదా ఇప్పుడు. ఏదో ఒక డైలాగ్ చెప్పు టిల్లు స్క్వేర్ నీకు బాగా నచ్చింది ఏదన్నా? టిల్లు కానీ టిల్లు ఒక్క డైలాగ్ రాదా? చెప్పు. అట్లుంటది మనతో. చాలా బాగుందండి. ఏం నచ్చింది సినిమాలో? బాగుంది, మొత్తం మూవీ బాగుంది. మూవీ బాగుంది. కామెడీ కామెడీ బాగుంది. కామెడీ మళ్ళీ ఎక్కువ బాగుంది. అంటే ఇప్పుడు రాధిక క్యారెక్టర్ చేసింది కదా ఈవిడ, సో మీకు అనుపమ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది, మరి తగ్గే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా ఈ సినిమాలో? లేదు లేదు, పెరుగుతారు ఇంకా మంచిగా. అనుపమ చాలా బాగుంది యాక్చువల్లీ. సో కొంచెం బోల్డ్ గా ఎక్కువ అంత బోల్డ్ ఏం లేదు యాక్చువల్లీ. సో ఫ్యామిలీ అందరూ వెళ్ళొచ్చు ఈజీగా. మరి సిద్ధన్న ఎలా చేసిండు? సిద్ధన్న సూపర్. సో టిల్లు స్క్వేర్ బాగుందా టిల్లు 1 బాగుందా? రెండు బాగున్నాయి అప్పటికి, దానికి మించి ఇంకా హైలైట్స్ అంటే బాగుంది, ఫన్ బాగుంది. ఇంకా సిద్ధు ఆబ్వియస్లీ మంచి పుల్ ఆఫ్ చేశారు. చెప్తున్నా వాట్సాప్ చెప్పాలి. అలాగే మెయిన్ హీరో చాలా కష్టపడ్డాడు, చాలా దానికోసం ఫలించిండు. ఎందుకంటే దానికంటే పెద్దగా పేరు తెచ్చుకోవాలని కష్టపడ్డాడు, దాని తగ్గట్టు న్యాయం చేసిండు. ముందుగా డైరెక్టర్కి నమస్తే హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇలా సిద్ధు ఇంత బాగా నటించిందంటే కారణం డైరెక్టర్ గారు. మొత్తం స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ మీరు అందరూ ఉంటేనే ఇలా సిద్ధు అన్న మంచిగా ఒక స్క్రీన్ ప్లేని చూపించగలరు. ముందుగా మీరు అందరికీ హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే సిద్ధు అన్న క్యారెక్టర్కి మీరు అందరు ప్రాణం పోసిర్రు. ఆయన స్క్రీన్ మీద ఇంత బాగా చూపించారు కాబట్టి ఆడియన్స్ కూడా ఇంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా ఎంజాయ్ చేస్తుంటే కారణం అంతా మీ అంతా చూపించిన వల్ల, మీ అందరి వల్ల ఇలా సిద్ధన్న ఒక లెవెల్ నిలబడ్డాడు. ఆల్ ద బెస్ట్ సిద్ధన్న. ఇలాంటి సినిమాలు ఇలాంటి ఇంకా పెద్ద పెద్ద బ్లాక్ పోస్టర్ తీయాలి మంచి కోరుకున్నా. జై సిద్ధన్న. టిల్లు స్క్వేర్ మెయిన్గా యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే చేసిన ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా చేశారు, ఎందుకంటే వాళ్ళు యాక్టర్లు కాబట్టి. అనుపమ యాక్టింగ్ అంటే చాలామంది అనుపమని ఒకలా చూస్తున్నారు, బట్ ఈ సినిమాలో ఫుల్ మీల్స్ మీ అందరికీ చూసిన ప్రతి ఒడు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకోటి మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఇదేంటంటే థియేటర్లో డ్యాన్స్ వేపించే అంత ఉంది. మ్యూజిక్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకోటి ట్విస్టులు కూడా ఉన్నాయి ఇందులో. మనం ఏదైతే చూస్తామో డీజే టిల్లులో ఏదైతే చూసామో టిల్లీ స్క్వేర్లో కూడా సేమ్ చూసినట్టు నాకు అనిపించింది థియేటర్లో. ఎందుకంటే జనాల్ని ఎలా ఇచ్చేస్తున్నారంటే ఒక హిట్ సిరీస్ తీసుకొని దానిలో 2 చేర్పులు మార్పులు చేసి సినిమా తీసేస్తే హిట్ అయిపోద్ది అనే ఫీలింగ్ వచ్చేసింది అందరికీ. బట్ నాకైతే ఇది వర్కౌట్ అవ్వదేమో అనే ఫీలింగ్ వచ్చింది. బట్ దీంట్లో ప్యూర్గా చెప్పుకోవాలంటే మొత్తం ఎంటర్టైన్మెంట్ ప్రాసెస్. ఇదేంటి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేందాకా దాకా ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఎంత ఎంటర్టైన్మెంట్ అంటే నవ్వుకొని పడి చచ్చిపోయేలాగా ఉంటాం, అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.